బై పక్కరా. హలో, ఇది ఎక్కడమ్మా ఇన్స్టా? అది ఆర్డర్ ఇచ్చారు కదా. శ్రీ చైతన్యనా? లోపలికి రావాలనా? శ్రీ చైతన్య రిసెప్షన్ లో. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అమౌంట్ చూపించినప్పుడు అప్పుడు ఇది ఓటీపీ కూడా అడుగుతుందిగా. అయింది. ఇక్కడ ఉంటాడా? ఇది ఇల్లేనా? ఇదేనా? సర్లే నుండు, సర్లే. మిమ్మల్ని అన్నం చూసి భయపడతారు అది. ఇది వెరిఫికేషన్ కోడ్ చెప్పండి. తెలుసా? నేను ఒకసారి వెరిఫికేషన్ కోడ్ చెప్పండి. సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను. వెరిఫికేషన్ కోడ్ 6231. ఓకే. నేను బోడే ప్రసాద్, పెనలూరు ఎమ్మెల్యే. నేను ఓకే, నేను జస్ట్ ఉన్నే ఈ స్విగ్గీ బాయ్స్ ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడటానికి ఇవాళ ట్రైల్ వేసాం. పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. మొన్న సరదాగా ట్రైల్ వేస్తున్నాం. ఎక్కడ? ఏ ఫ్లోరు? ఇదేనా? మరి పేరు పడలేదా? అది నమస్తే అమ్మా. కోడ్ చెప్పమ్మా. మీరు తెచ్చారండి సార్? ఊరికినే అమ్మా, వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయి తెలుసుకుందామని తెచ్చాం. మీరేనా పెట్టింది? ఎవరు పెట్టారు? పాప నువ్వు పెట్టావమ్మా? కోడ్ వచ్చిందమ్మా. చెప్తాను ఒక్క నిమిషం. 4951. ఓకే. ఇట్లా పెడతా ఉంటారా?
ఊరికినే అన్ఎంప్లాయ్మెంట్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వాళ్ళ ఇబ్బందులు అన్నీ తెలుసుకోవచ్చు అని ఇది నాలుగోదా ఇది 5వ డెలివరీ చేసాం. మీకు ఇక్కడ పెనంలూరు కదా, మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అని ఇక్కడికి వచ్చాం అన్నమాట. రోజు పెడతా ఉంటారమ్మా ఏదో ఒకటి? ఓ ఓకే. ఉన్నప్పటి నుంచి భోస్వం సెంటర్ వార్డెన్ గా చేస్తారు. యుఎస్ ఎడ్యుకేషన్ కా? ఎక్కడ? ఎక్కడది? టెక్సాస్ దగ్గర. ఓకే అయితే వెళ్తాలే అమ్మా, సరే చాలా లేట్ అయిపోయింది. ఓకే అమ్మా. పిల్లలకి అక్కడికి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు దాని మీద ప్రైస్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తారా ఏంటి? ఇప్పుడు మనకి పే చేసే డబ్బులు అక్కడ వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడా? అట్లా కాదు, దాని మీద ఎంఆర్పీకే ఇస్తారా? మరి మనకి ఎలా ఇస్తాడు? దాని మీద రావటమే. డెలివరీ ఛార్జ్ ఫ్రీ, 100 రూపాయలు 200 దాటితే ఫ్రీ అయితే. మీకు రెడీ అయిపోయిందా? నీకు లేట్గా వచ్చిందేంటి మరి? తొందరగా బిస్కెట్ తొందరగా వేస్తాడు అనమాట. అట్రాక్ట్ చేస్తాడు అన్నమాట. నాకు సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా నచ్చింది. అదేంటంటే పెనంలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఒకరోజు స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరెవరైతే ఆర్డర్స్ పెట్టుకుంటారో యాప్లో వాళ్ళందరికీ తానే స్వయంగా తన బుల్లెట్ మీద వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డెలివరీ ఇచ్చారు. సో ఈయన డెలివరీ ఇవ్వడానికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే ఓపెన్ చేసి ఫుడ్ డెలివరీ తీసుకోవడానికి వచ్చిన జనం ఎమ్మెల్యేని చూసి ఆశ్చర్యపోయారు. అరే ఎమ్మెల్యే నేరుగా రావటం ఏంటి, ఎమ్మెల్యేనా లేకపోతే ఎమ్మెల్యే లాంటి వ్యక్తి అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. సో అలా కొన్ని డెలివరీలు ఆయన ఇచ్చారు. ఎందుకు అంటే ఆయన ఒక వివరణ ఇచ్చారు. ఏంటంటే ఈ స్విగ్గీ, జొమాటో లేకపోతే ఇలాంటి డెలివరీ బాయ్స్ అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటనేది ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి నేనే ఒకరోజు ఇలా పనిచేశాను అనేది. సో ఇక్కడ నాకు ఎందుకు బాగా నచ్చింది అంటే ఒక ఎమ్మెల్యే ఇలా చేయటం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ రేపు ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటమే తక్కువగా కనిపిస్తుంది. చాలామంది ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, వారంలో ఒకరోజు అరరోజు అక్కడ ఉంటారు, మిగిలిన రోజులు హైదరాబాద్ నుంచి ఓటు చెప్పుకుందామంటే పట్టించుకునే వాళ్ళు అక్కడ ఉండరు. వాళ్ళ పిఏలదే రాజ్యం ఉంటుంది, వాళ్ళు పెట్టుకున్న ఒక జ్ఞానం రాజ్యంగా ఉంటుంది. వాళ్ళు చేసే మంచి అమౌంట్ చూపించినప్పుడు అప్పుడు చెప్పాలి. ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే మీడియాగా తప్పు అని ఎలా చెప్తూ ఉన్నాము, మంచి చేసిన ఎమ్మెల్యేని కూడా మంచి అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, అతని మీద అనేక అలిగేషన్స్ వచ్చాయి. అవన్నీ కూడా మనం ప్రొజెక్ట్ చేసాం. అతను చేసింది తప్పు అని ఎస్టాబ్లిష్ చేసాం. అదే క్రమంలో ఇప్పుడు బోడే ప్రసాద్ అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, అతను బాగా పనిచేస్తున్నాడు అని ఎందుకు చెప్తున్నాం అంటే అతను చేస్తున్న యాక్టివిటీ మనం చూస్తే, ఎందుకంటే ఏ వివాదాలు పెద్దగా బోడే ప్రసాద్ మీద రావు. 2014, 2019 కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పుడు కొన్ని అలిగేషన్స్ అయితే వచ్చాయి, కాల్మనీ లాంటి ఇష్యూల్లో కావచ్చు, ఇంకోటి ఏదో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తన బదులు వేరే వాళ్ళతో రాయించాడని, ఇట్లాంటివి చిన్న చిన్న అలిగేషన్స్ వచ్చాయి తప్ప డెవలప్మెంట్ చేయటంలో కానీ లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ, ప్రజల సమస్యలు వినటం కానీ, ఇలాంటి విషయాల్లో బోడే ప్రసాద్ లాంటి వాళ్ళ మీద ఎప్పుడు కూడా అలిగేషన్స్ లేవు. 2019లో ఓడిపోయాడు. ఓడిపోయేటప్పుడు కూడా ఆయన ప్రజలందరి దగ్గరికి తన బుల్లెట్ మీద ఇంటింటికి వెళ్ళి, అమ్మ నేను ఏం తప్పు చేశానని నన్ను ఓడించారమ్మా, నాకు అర్థం కాలేదు, నీ రోడ్డు వేయించాను, డ్రైనేజ్ కట్టించాను, మీరు ఏ సమస్య ఉన్నా మనం పట్టించుకున్నానని ఆ రోజు బాధపడ్డాడు. సో ఆ వీడియోలు అప్పుడు కూడా సర్క్యులేట్ అయ్యాయి. మళ్ళీ 2024 ఎన్నికల్లో మరోసారి భారీ మెజార్టీతో ఆయనే గెలిచారు. సో రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడతాం, ఆయన ఏ పార్టీ అనేది, రాజకీయాలు ఇవన్నీ మనకు అనవసరం. బట్ ఈ చేసిన యాక్టివిటీ నాకు కనెక్ట్ అయింది అంటే
ఇలా చేయటం వల్ల ఈ జొమాటో స్విగ్గీ బాయ్స్ అంటే గిగ్ వర్కర్స్ పడుతున్న శ్రమ, ఒక రోజు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత ఫాస్ట్గా పరిగెడతారు, వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఒక ఫుడ్ డెలివరీ ఇస్తే ఇంత 10 రూపాయలు 15 రూపాయలు కూడా కమిషన్ రాదు. ఆ కమిషన్ కోసం పరుగులు తీస్తూ హోటల్ దగ్గరికి వెళ్ళి అది కలెక్ట్ చేసుకుని అట్లా ట్రాఫిక్లో బైక్ మీద దూసుకుంటూ వెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్ళి అపార్ట్మెంట్లో సెక్యూరిటీని బతిమాలుకుని అక్కడ నుంచి లిఫ్ట్ ఎక్కి పైకి పరుగులు తీసి, ఒక లిఫ్ట్ పని చేయకపోతే మెట్ల మీద నుంచి పరుగులు తీసి వాళ్ళు పడే కష్టం అంత కాదు నిజం చెప్పాలి అంటే. సో అలాంటి వాళ్ళ కష్టం తెలుస్తుంది. అంటే ఒక సామాన్యుడు కుటుంబాన్ని పోషించుకోవడం ఎంత కష్టపడతాడనేది ఎమ్మెల్యేగా నేరుగా తెలుసుకునే ప్రయత్నం, అది కూడా స్విగ్గీ బాయ్గా టీషర్ట్ వేసుకుని ఒక రోజు పనిచేయటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా నేను ఇది చెప్తూ ఉన్నా. రెండోది, ఇలా వెళ్ళే క్రమంలో తన సొంత బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఆ పరిసరాలు, రోడ్లు కావచ్చు, ఆ సిచ్యువేషన్స్ అన్నీ అబ్జర్వ్ చేసే అవకాశం ఎమ్మెల్యేకి నేరుగా స్వయంగా దొరుకుతుంది. ఇక మూడోది, ఆయన ఏ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళాడో అవి వెళ్ళి వాళ్ళు ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడే అవకాశం కలుగుతుంది. సో ఆ పరిసరాల్లో ఎట్లా ఉంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా, పర్టికులర్గా ఈ అపార్ట్మెంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ నేరుగానే డోర్ టు డోర్ ఎమ్మెల్యే వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ చేయడం చాలా మంచిది. అంటే అందరు ఎమ్మెల్యేలు ఇదే విధంగా స్విగ్గీ జొమాటోలాగా షర్ట్లు వేసుకుని వీడియోలు తీసుకుని పెట్టమని కాదు నా ఉద్దేశం. అలాంటి యాక్టివిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని అంటున్నా. ఎందుకంటే బోడే ప్రసాద్ గురించి నాకు ఐడియా ఉంది, నేను విజయవాడలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు అవగాహన ఉంది. ఆ పోరంకి దగ్గర ఇల్లు ఉంటుంది, పక్కనే ఆయన ఆఫీస్ కూడా ఉంటుంది. ఆ ఆఫీస్లో ఎప్పుడు చూసినా ఆఫీస్ గేట్లు ఓపెన్ చేసే ఉంటాయి. తర్వాత ఈ బోడే ప్రసాద్ గారు కూర్చునే ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్లో ఆయన రూమ్, ఆ రూమ్ డోర్లు ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి. బయట ఒక పిఏలు, రిసెప్షన్లు, లేకపోతే ఆయన కలవటానికి వెళ్ళేటప్పుడు బయట పర్మిషన్లు తీసుకోవటాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. నేరుగా ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఎమ్మెల్యే లేకపోతే వాళ్ళ అబ్బాయి ఉంటాడు, వాళ్ళ అబ్బాయి లేకపోతే ఆయనకు సంబంధించిన మనుషులు అక్కడ ఉంటారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళ సమస్య విని దాని పరిష్కారం దిశగా చేసి పంపిస్తూ ఉంటారు. ఆ పని అయిందా లేదా అని తర్వాత వాళ్ళు కాల్ చేసి చెప్తూ ఉంటారు. ఇదంతా మంచిది, ఎందుకంటే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇట్లాంటివి రిసీవ్ చేసుకోవాలి. ఇలాంటి మంచి పనులు చేస్తే మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు. సో అంతేగాని ఒకసారి గెలవగానే ఎలాగో గెలిపించేశారు కదా అని చెప్పి వాళ్ళు మా నాన్నగారిని గాలికి వదిలేసి వచ్చి హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేస్తానంటే కుదరదు కదా. ఆ మాత్రానికి ఎందుకు మిమ్మల్ని గెలిపించాలి? సో ఎమ్మెల్యే ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. సో ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ వైఫ్, ఆవిడ కూడా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని మాట్లాడుతూ ఉంటుంది. ఏమున్నా కూడా సరే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో పలానా ఫంక్షన్ జరుగుతుంది మీరు రండి అంటే వెళ్ళిపోతాడు నేరుగా. డ్రైవర్ లేకపోతే సొంతంగా కారు డ్రైవ్ చేసుకెళ్తాడు, ఆ కారు కూడా లేకపోతే డైరెక్ట్ బుల్లెట్ మీద వెళ్తాడు. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసిన అంశాలు. అలాగని బోడే ప్రసాద్ నాకేం బంధువు కదండి, నాకేం పెద్ద ర్యాపో కూడా లేదు, నేను మాట్లాడింది కూడా చాలా తక్కువ. బహుశా నేను 2014-19లో ఒక టీవీ 9లో నేను పనిచేస్తున్నప్పుడు ఆయన మీద చాలా నెగిటివ్ స్టోరీస్ కూడా వేసాను నిజం చెప్పాలి అంటే. కానీ వాళ్ళు నేను అదే ఎమ్మెల్యేని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. సో ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి అంశాన్ని కొంచెం ఓన్ చేసుకోవాలి. ఆ నియోజకవర్గాల సమస్య ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రతిరోజు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం